కొత్త పవర్ సెంటర్ రాబోతోంది. పార్టీలో అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. సాధారణ ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతల నుంచి గెలుపు వరకు తెర వెనుక నుంచి అన్నీ తానై చూసుకున్నారు లోకేష్. ఎన్నికల రిజల్ట్ తర్వాత పార్టీలో లోకేష్ పాత్ర గణనీయంగా పెరిగింది. ఎన్నికలకు ముందు విద్యార్థి యువత విభాగాలతో టచ్లో ఉన్న చిన్నబాబు ఇప్పుడు కీ రోల్ పోషిస్తున్నారు. ఇక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుల్లో లోకేష్ పెద్దగా జోక్యం చేసుకోలేదన్న ప్రచారం జరిగింది. ఇదే ఆయనకు పార్టీలో ఇమేజ్ను క్రియేట్ చేసిందనేది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీకి పవన్ కళ్యాణ్ ప్రచారం చేయకముందు స్టార్ క్యాంపెయినర్ సమస్య ఎదురైంది. 2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ అంటిముట్టనట్టుగా ఉన్నారు. దీంతో లోకేష్ ప్రచారంగా రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఇక పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడులోనూ లోకేష్ ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు బాబు. పార్టీ కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీ ఫండ్ ఏర్పాటు చేయాలని లోకేష్ తన ప్రసంగంలో ఓ ప్రతిపాదన పెట్టారు. అలా చిన్నబాబు అడిగారో లేదో ముఖ్య నేతలంతా దానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఇక చంద్రబాబు 20 కోట్లతో పార్టీ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి ఆ క్రెడిట్ అంతా లోకేష్ ఖాతాలో వేశారు. ఈ మహానాడులో ఒక తీర్మానం పెట్టాలి. మన నాయకులు, మన కార్యకర్తలు పడిన అనేక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు అధిగమించుకోవాలి. దానికి పార్టీ తరపున ఒక స్పెషల్ ఫండ్ క్రియేట్ చేసి ఒక కమిటీ వేసి ఆర్థికంగా కార్యకర్తలందరినీ ఆదుకుంటామని ఒక తీర్మానం పెట్టండి సార్. ఇక మహానాడులో లోకేష్ పార్టీ శ్రేణులను ఆకట్టుకునేలా వ్యవహరించారని పార్టీ నేతలు చెబుతున్నారు. లోకేష్ మహానాడు జరిగిన 2 రోజులు వేదిక కిందే కూర్చున్నారు. ఇదంతా లోకేష్ వ్యూహాత్మకంగా చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పార్టీలో టాప్ లీడర్గా ఎమర్జ్ అవుతున్న లోకేష్కు రానున్న 5 సంవత్సరాల్లో పార్టీలో పూర్తి గ్రిప్తో ఉండే అవకాశాలున్నాయని నేతలు చెబుతున్నారు. 2019 ఎన్నికల నాటికి పార్టీలో లోకేష్ పాత్ర పూర్తి స్థాయిలో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద చిన్నబాబు దూకుడుతో ముందుకెళ్తూ ప్లేస్ క్రియేట్ చేసుకుంటుండడంతో పార్టీలో లోకేష్ వ్యవహార శైలి ఆసక్తికరంగా మారింది.